ఎన్నికల్లో ఒక పార్టీ గెలవాలని, ఆటల్లో తమ జట్టు విజయం వరించాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు చేయటం పరిపాటే. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇలాంటి వాటిపై పెద్దగా ఆసక్తి చూపరైతే అమెజాన్ అడవుల్లో ఉన్న ఓ తెగకు చెందిన గిరిజన ప్రజలు మాత్రం ఒక సినిమాకు ఆస్కార్ అవార్డు వరించాలని తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తెగ ఆచారం ప్రకారం ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది అమెజాన్ అడవుల్లో ఉండే కోకామా తెగకు చెందిన గిరిజన ప్రజలు. ఒక బ్రెజిలియన్ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని ఆకాంక్షిస్తూ కోకామా ప్రజలు ఇలా వారి తెగ సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బ్రెజిల్లో 1964-85 మధ్య సైనిక నియంతృత్వ కాలంలోని ఒక మహిళా విప్లవకారిణి నిజ జీవితం ఆధారంగా ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. విప్లవకారుడైన భర్తను సైన్యం కిడ్నాప్ చేస్తే 5 పిల్లల తల్లి యానిస్ పైవా ఒంటరి పోరాటం చేస్తూ ఎలా విప్లవకారిణిగా మారింది, ఎలా రాజకీయాల్ని ప్రభావితం చేసిందన్నది సినిమా కథ. ఆమె స్థానికుల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని సినిమాలో చూపెట్టారు. ఆ చిత్రం ఆస్కార్లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కోకామా ప్రజలు చెబుతున్నారు. ఐ యామ్ స్టిల్ హియర్ అనే చిత్రానికి ఆస్కార్ వస్తే బ్రెజిల్ చరిత్ర ప్రపంచానికి తెలుస్తుందని ఇన్హాబే గ్రామస్తులు భావిస్తున్నారు. గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ తమ కోరికను వ్యక్తపరుస్తున్నారు. అలా చేయడం వల్ల తమ కోరిక నెరవేరుతుందని కోకామా ప్రజలు చెబుతున్నారు.